ఏఐ వీడియోస్ పెడితే ఛానల్ పోవడం ఖాయం. నేను 100% గ్యారంటీ ఇస్తున్నానండి. ఎందుకంటే ఇప్పటి వరకు వేలల్లో లక్షల్లో ఉండే సబ్స్క్రైబర్స్ ఛానల్స్ వీళ్ళందరివి కూడా ఏఐ వీడియోస్ పెట్టి ఛానల్స్ పోయేవి. ఇంకా అది కాకుండా ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క ఫోన్లో రెండేసి ఛానల్ క్రియేట్ చేస్తున్నారు కదా. ఈ రెండేసి ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు ఛానల్స్ కూడా పోయేవి. ఎందుకంటే ఒక ఛానల్ ఏఐ వీడియోస్ యూజ్ చేశారు, ఇంకొక ఛానల్ వాళ్ళ ఓన్ వీడియోస్ ఎడిట్ చేశారు, అదే పోస్ట్ చేశారు. సో దీనివల్ల రెండు ఛానల్స్ కూడా పోయేవి. ఈ రెండు ఛానల్స్ ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నాయంటే ఒక్కొక్కరికి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నాయి ఒక్కొక్క అకౌంట్ కి. సో ఇలా చేయడం వల్ల ఏఐ వీడియోస్ పెట్టడం వల్ల ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్ కి ఇష్యూ అయితే వచ్చింది. ఇలా రావడం వల్ల మొత్తానికి రెండు ఛానల్స్ అయితే పోయేవి. ఇప్పుడు ఏఐ వీడియోస్ యూస్ చేస్తుంటే అందరూ తెలివిగా ఏం చేస్తున్నారంటే పెద్దగా ఎడిటింగ్ చేయక్కర్లేదు, వాయిస్ ఓవర్ ఇవ్వక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. జస్ట్ ఏఐ వీడియోస్ డౌన్లోడ్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేసిస్తే మిలియన్స్ లో వ్యూస్ వచ్చేస్తాయి, వేలల్లో సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది అని అనుకుంటున్నారు. కానీ జరగని పని. మన యూట్యూబ్ వాడు చాలా తెలివైన వాడు కదా, దీనివల్ల ఎటువంటి యూజ్ లేదు, మీకు రూపాయి కూడా రాదు. ఇది మాత్రం నిజం. కొంతమందికి ఇప్పుడు తెలియకపోయినా ఫ్యూచర్ లో అయినా తెలుస్తుంది. ఎందుకంటే సో దయచేసి ఏఏ వీడియోస్ వాడొద్దు. ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి. చిన్న చిన్న పార్ట్స్ ఎడిట్ చేసుకోండి, పర్లేదు. కానీ డైరెక్ట్ గా మీరు ఏఏ వీడియోస్ డౌన్లోడ్ చేసి మీరు కనిపించకుండా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వాళ్ళే మాట్లాడి అన్ని చేసేస్తుంటే మాత్రం యూట్యూబ్ అయితే తీసుకోవడం లేదు. మీకు మనీ కూడా ఏం రాదు, ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. ఇదైతే అంటే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు మరి ఛానల్ మానిటైజేషన్ చేసిన వాళ్ళు అయిన వాళ్ళు పెడుతున్నారు కదా, వాళ్ళకి ఎలా వస్తుందని. కానీ దీనికి తొందర పడనవసరం లేదు, తర్వాత వాళ్ళకి కూడా తెలుస్తుంది. దీనివల్ల ఎర్న్ అయితే ఆపేస్తుంది, మనీ అయితే రాదు యూట్యూబ్ నుంచి. చాలా ఫేస్ చేయాల్సి వస్తుందండి ఏఏ వాడితే. సో దయచేసి అయితే ఏఏ యూస్ చేయకండి ఎవరు కూడా. దీనివల్ల ఫస్ట్ చూపించకపోయినా తర్వాత ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చాలా మంది ఏఐ వాడటం వల్ల పెద్దగా కష్టం ఎవరికి తెలియడం లేదు. ఎడిటింగ్ ఇవన్నీ కూడా వాడే వీడియోస్ డౌన్లోడ్ చేసిస్తే అప్లోడ్ చేసేవచ్చు, వాడే ఇచ్చేస్తున్నాడు మొత్తం అంతా ఎడిట్ చేసి. పెద్దగా కష్టం కూడా ఎవరికి లేదు. సో చాలా సులభంగా ఉండటం వల్ల ఇలా అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరు. కానీ మీకు డబ్బులు రావు, మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. కానీ ఇలాంటి ఛానల్స్ అందరికీ కూడా కోట్లలో వ్యూస్ వచ్చేస్తాయి, మిలియన్స్ లో, అలాగే వేలలో సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. కానీ దేనికి యూజ్ ఉండదు. పోనీ యూజ్ ఉంటే అలా అనుకోవడానికి, కానీ ఏం కూడా యూజ్ లేదు. సో ఇప్పటికైనా అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. దయచేసి ఏఐ వీడియోస్ పెట్టడం మానేయండి. ఇప్పుడు ఎలాగో యూట్యూబ్ నుంచి మనకి తమిళనాడు వస్తుంది కదా నీట్ గా ఎడిట్ చేసి. సో దాని నుంచి అయితే నీట్ గా తమిళనాడు ఎడిట్ చేసుకొని మీరు నిజంగా కనిపించి మీ ఓన్ వీడియోస్ తీసి మీరు సొంతగా వాయిస్ ఓవర్ ఇవ్వండి. అందులో మంచి కంటెంట్ కనుక ఉంటే తప్పకుండా మీ వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇలా జెన్యున్ గా అయితే చెయ్యండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు ఇంత కష్టపడి లాస్ట్ లో ఏఐ వచ్చింది కాబట్టి ఈ వీడియోస్ పెట్టి ఛానల్ పోవడం, బాధపడడం, ఇదంతా అవసరమా చెప్పండి? మీకు ఇప్పుడు తెలియకపోయిన ఫ్యూచర్ లో ఈ రోజు నేను అనండి, ముందుకైతే తెలుస్తుంది. ఇప్పుడు ఎవరికి తెలియకపోయినా. సో చాలా కేర్ఫుల్ గా అయితే తీసుకోండి. అంత ఈజీ అయితే అవ్వదు. ఇప్పుడు యూట్యూబ్ చాలా క్రిటికల్ మారిపోయింది మొత్తం అంతా. కాపీ రైట్స్ వస్తున్నాయి, పాలసీలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా చాలా చాలా అంటే చాలా మారిపోయింది. జెన్యున్ గా మీ సొంత వీడియోస్ పెట్టండి. మీకు ఎవ్వరు ఏ కాపీ రైట్స్ కానీ పాలసీలు కానీ అసలు ఏమీ రావు. ఎందుకంటే అది మీ సొంత వీడియో, మీరు కనిపిస్తున్నారు, మీరు సొంతగా మాట్లాడుతున్నారు, అది మీ ఓన్ క్రియేటివ్. ఓకేనా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎవరెవరైతే ఏఐ పెట్టారో వీడియోస్ అవన్నీ ఇప్పుడే డిలీట్ చేయకండి. మానిటైజేషన్ కి అప్లై చేసే ముందు అవన్నీ డిలీట్ చేస్తే అవుతుంది. కానీ ఇప్పటి నుంచి మీరు మారాలి, మీ జెన్యున్ వీడియోస్ అయితే పెట్టాలి. చాలా మంది ఇలా పోయాయి. మొన్న అంటే ఒక రీసెంట్ గా 1 month అయితే అవుతుందండి. ఛానల్స్ ఎలా పోయావంటే చాలా బాధపడ్డారు. ఒక్కొక్కరు లక్షల్లో వేలల్లో సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. దయచేసి అందరికి స్మాల్ రిక్వెస్ట్, ఎవరికి కూడా మీ ఇంకా ఎవరెవరైనా చేస్తున్నారా ఏఐ వీడియోస్, మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ,
వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే యూజ్ఫుల్ అవుతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్